అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మిథున రాశి వారికి ఒక ముఖ్యమైన హెచ్చరిక ఉంది. మీరు ఎంత వేగంగా ఆలోచించినా, మరి మాటలతో మీరు గెలిచిన అవకాశాలు పట్టేవారైనా, మీ విజయాల ముందు కొంతమంది మిమ్మల్ని అడ్డంకులుగా నిలబడుతూ ఉన్నారు. అదే విషయం ఈ రోజున ఫిబ్రవరి 16 సోమవారం మిథున రాశి వారికి మీ ఎదుగుదలకి అడ్డంకిగా నిలబడి ఇద్దరు వ్యక్తులు నువ్వు నీ వెనకే ఉన్నారు. మరిప్పుడు జాగ్రత్త పడకపోతే అవకాశాలు చేజారిపోతాయి. కాబట్టి మిథున రాశి వారు మీరు తెలివైన వారుగా ఉన్న మాటలతో, ఆలోచనలతో ఏ పరిస్థితుల్లో అయినా ఎవరినైనా మీ వైపు తిప్పుకోగలిగిన వారైనా సరే, మీరు జాగ్రత్తగా గనుక ఉండకపోతే మీరు చాలా ఇబ్బందులు పడతారు. సో, నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఈ రోజున మిథున రాశి వారి లైఫ్‌లోనే మనం ఎంతోమందిని నమ్ముతూ ఉంటాం. అది బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు. నమ్మటం మానవ సహజం. కానీ ఆ నమ్మకాన్ని గెలుచుకోవడం ఎంతో కష్టం. మరి అదే నమ్మకాన్ని వమ్ము చేసుకోవడం కూడా చాలా సింపులే. కానీ మరి ఈ విషయంలో మరి మిథున రాశి వారి యొక్క నమ్మకంగా ఉంటారు కానీ, ఎదుటివారు మీ నమ్మకాన్ని వమ్ము చేయాలని చెప్పి చూస్తున్నారు. మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు. మిమ్మల్ని మీ జీవితాన్ని ఒక అట్టడుగులోకి తోసేసి, మిమ్మల్ని మానసికంగా ఒత్తిడి కలిగించి, మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేయాలని కూడా ఎంతోమంది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు మిత్రులు. సో, ఈరోజు వాళ్ళందరి గురించి వాళ్ళెవరు? మరి ముఖ్యంగా ఒక ఇద్దరు వ్యక్తులు, అందులో ఇద్దరు మగవాళ్ళే. వాళ్ళు మిమ్మల్ని మీ విజయాల ముందు అడ్డంకిగా నిలబెడుతున్నారు. మరి మీరైతే వాళ్ళని నమ్ముతున్నారు. కానీ వాళ్ళు మిమ్మల్ని నమ్మకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా చూద్దాం. మరి ఆ ఇద్దరు వ్యక్తులు ఒకే చోట ఉన్నారా? లేదా వేరువేరుగా ఉన్నారా? అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. సో, ఈ వీడియోని మీరైతే ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. ముఖ్యంగా ఇందులో మొదటి వ్యక్తి మీ మాటలు వాడుకునేవాడు. మిథున రాశి వారికి కమ్యూనికేషన్ బలం చాలా ఎక్కువ. మీరు చెప్పిన మాటే మీ విజయానికి కారణం. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, మీరు చెప్పిన ప్లాన్‌లు ముందే బయటకి చెప్పేస్తున్నాడు. మీ మాటలు వేరే అర్థంలో చూపిస్తున్నాడు. మీ మాటల వల్ల మీకు సమస్య తీసుకొస్తుంది. ఉదాహరణకి మీరు మీటింగ్‌లో ఒక ఐడియా చెప్పారనుకోండి. మీరు కేవలం చర్చ కోసమే చెప్పారు. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు అదే మాటను తీసుకొని, అది అతని ఫైనల్ నిర్ణయం అని చెప్పేస్తున్నాడు. తర్వాత ప్లాన్ ఫెయిల్ అవుతుంది. అందరూ మీ పైనే నిందలు వేస్తుంటారు. ఇక్కడ మీ పేరు డ్యామేజ్ అవుతుంది. మరి అదే వ్యక్తి ముఖ్యంగా మీరు వ్యాపారం దగ్గరుంటే, మీ వ్యాపారంలో మీతో పాటు దగ్గరగా ఉండి, మీతో పాటు వేరే వ్యక్తిని కూడా పెట్టి వ్యాపారంలో నీకు ఎక్కడి నుంచొస్తుంది, ఎలా చేస్తున్నావు, ఎలా పెడుతున్నావు అని నీ ఐడియాలు మొత్తం దొంగిలించి, పూర్తిగా తన వైపు లాక్కొని, ఆ బిజినెస్ ఐడియాలు మరో 2 రోజుల్లోనే పెట్టేసుకుంటున్నాడు. అదొక నమ్మక ద్రోహం. సరే పోతే పోయింది. నమ్మక ద్రోహం చేస్తే చేశారు. వాడన్నా బాగుపడతారులే అని అనుకునే మనస్తత్వం మీది. ఎందుకంటే ఎదుటివాడు మనల్ని మోసం చేసినా పోనీలే మన స్నేహితుడే కదా! మన బంధువే గదా! మనవాడేలేలే అని మోసం చేస్తూ ఉంటాం. కానీ మోసం చేయొచ్చు. కానీ మోసంలో కూడా ఎదుటివాడిని తుంచాలి, ఎదుటివాడిని నష్టపెట్టాలనే మోసం చేయకూడదు. నీ దగ్గర డబ్బు తీసుకుంటే పోతే పోయిందిలే అనుకుంటావు. నీ దగ్గర నుంచి పేరు తీసుకుంటే పోనీలే మనోడేలే అనుకుంటావు. కానీ నీ నమ్మకాన్ని వమ్ము చేసి, నిన్ను నలుగురిలో నవ్వుల పాలు చేసి, నిన్ను ఇబ్బంది కలిగిస్తే మాత్రం సహించకు. నీకు అది కూడా ఉంది సహించే గుణం. కాకపోతే జాగ్రత్తగా ఉంటే మంచిది మిత్రులు. మరి ముఖ్యమైనటువంటిది రెండో వ్యక్తి. ఈ వ్యక్తి మనకు బాగా తెలిసినవాడు. బాగా పరిచయస్తుడు. మన మాట అంటే గౌరవం. ఇది వాడి మాటన్నా మనకు గౌరవం. మన మాట నమ్ముతాడు, చేస్తాడు, విశ్వాసంగా, అభిమానంగా ఉంటాడు. మరి ఎందుకని ఈ వ్యక్తి మనకిలా చేస్తున్నాడనంటే మిత్రమా, వీడు మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకు నువ్వు ఎంత గౌరవిస్తావో, మీ తల్లిదండ్రులు కూడా వీడికి అంతే గౌరవిస్తారు. అంటే మీ ఇంట్లో ఒక మనిషిలాగా. నువ్వు అన్ని విషయాలు ఇప్పటిదాకా జరిగినవి, జరుగుతున్నవి, నీ ఫ్యామిలీలో జరిగేవి, నీకు ఇన్‌కమ్ ఎలా వస్తుంది, నీ ఫ్యామిలీ ఎలా జరుగుతుంది, గతంలో ఎలా ఉంది, ఇప్పుడెలా ఉంది, పెళ్ళైన తర్వాత ఎలా ఉంది అన్నీ చెప్పేసుకుంటావు. కానీ వాడు దాన్ని ఆసరాగా తీసుకొని వాడు స్వార్థపరుడు. వాడేం చేస్తాడంటే, వాడే సమస్యను సృష్టించి, ఆ సమస్యను వాడే క్లియర్ చేయాలని చూస్తాడు. ఇందులో ముఖ్యంగా నీ ఫ్యామిలీలో ఎవరికైనా శుభకార్యాలు జరిగినా, లేదా ఏదన్నా ఒక ఫంక్షన్స్ జరిగినా గానీ, ఎదుటి వాళ్ళని, అవతల వ్యక్తుల వాళ్ళని, వియంకురాళ్ళని అలాంటి వాళ్ళని మన వైపు వాళ్ళ గ్రిప్‌లోకి తెచ్చుకొని, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ విషయాలు తెలుసుకొని, మీ విషయాల గురించి వాళ్ళకి కూడా చెప్పి, మీ వల్ల వీళ్ళు ఇలా చేస్తే వాళ్ళు అలాగుంటారని చెప్పేసని ఒక ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేసి, వాడంతట ఆ ప్రాబ్లమ్‌ని వాడే రెక్టిఫై చేయాలని చూస్తున్నాడు.
కానీ అలాంటి వ్యక్తిని మీరు అస్సలు నమ్మొద్దు మిత్రమా. ఎందుకంటే ఎదుటివాడు మనల్ని నష్టపెడుతున్నాడని మీ మీ ప్రాబ్లమ్స్ అన్నిట్లలో ఇన్వాల్వ్ చేస్తే వాడు మీ జీవితాన్ని నాశనం చేయడమే కాదు, నీ మీద ఒక అపోహ కూడా ఉండి నిన్ను పూర్తిగా మానసికంగా ఒత్తిడి కలిగించేటువంటి అవకాశాలు చాలా గట్టిగా, బలంగా కనపడతాయి. ఈ వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉంటాడు. రోజు కాల్ చేస్తాడు. చిన్న చిన్న విషయాలకి మీకు టైం తీసుకుంటాడు. మిథున రాశి వారికి మీరు సమస్య ఏందంటే మీరు ఎన్నో పనులు ఒకేసారి ఉంటాయి కానీ ఈ వ్యక్తి చేస్తున్నాడంటే మీరు అస్సలు నమ్మరు. మీ మీ యొక్క ఫోకస్ బ్రేక్ చేస్తున్నాడు. మీ టైం వృధా చేయటం, మీకు ప్రాధాన్యతలు మార్చేయడం ఇవన్నీ కూడా వాడు కావాలని దగ్గరుండి చేస్తున్నటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఈ వ్యక్తి చేసేటువంటి పని మన జీవితంలో, మన ఇంట్లో వాళ్ళ జీవితాన్ని, మన జీవితాన్ని పణంగా పెట్టినంత పనవుతుంది. ఎందుకంటే నువ్వు ఎంత సంపాదించినా, ఎంత చేసినా, ఎంత కష్టపడినా రూపాయనేది నీ చేతి దాకా రాదు. కానీ ఈరోజు వచ్చేటువంటి రూపాయి ఎప్పుడూ కూడా నీకు ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారు మీరెలా ఉంటారంటే తెలివైన వారే. కానీ మాటలతో గెలుస్తారు కానీ నమ్మి మోసపోతారు. అనేక పనులు మీరు హ్యాండిల్ చేసినా అందుకే కొందరు మీ బలాన్ని మీ బలహీనతగా మార్చుకొని ప్రయత్నం చేస్తున్నారు. సో, మీ ప్లాన్ పూర్తి కాకముందే ఎవరికీ చెప్పొద్దు. మీ మాటలు క్లియర్‌గా లిమిటెడ్‌లో ఉంచడం మంచిది. మరియు ఎప్పుడు కూడా మీకు ప్రాధాన్యత ఇచ్చేవారినే స్నేహపూర్వకంగా నిలబడితేనే మరింత ఉత్తమంగా ఉంటుందని నా యొక్క ఉద్దేశం మిత్రమా. కానీ నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడూ కూడా మీరు తెలివిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రెండో వ్యక్తి మిమ్మల్ని ఎదగాలని నటిస్తున్నా లోపల మాత్రం మీ విజయాన్ని ఇబ్బంది పెట్టేవాడు వాడితోనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటి వాడితో అయినా మీరు అక్కడి నుంచి కంపెనీ మారిపోతే వాడు ఉండడు. కానీ రెండో వాడేందంటే మీతోనే ఉండి మీకు నచ్చినట్టుగా చేసి, మీకు చెప్పిన పనులన్నీ నేర్చుకొని, మీరు ఎలా ఉండాలో చేసేటువంటి వ్యక్తి. సో, వీళ్ళిద్దరి లక్ష్యం ఒకటే. మీరు ముందుకు వెళ్ళకూడదని. విజయాలకు అడ్డంకిగా నిలబడుతున్నారు. కాబట్టి ఇది చాలా సైలెంట్ గేము. వీళ్ళు ఇలా చేస్తున్నారు. మీరు తీసుకునే నిర్ణయాలు మీకు డౌట్ చేయించడం, మరి ఇప్పుడు కాదు తర్వాత చూద్దామని ఆలస్యం చేపించడం, మీ ఐడియాలు చిన్నగా చూపించడం. ఫలితం మీ వేగం తగ్గుతుంది. ఈ అవకాశాలు వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోతాయి. సో, మీ ఫ్రెండ్ సర్కిల్‌లో గాని, మీ వర్క్ రిలేషన్‌షిప్ గ్రూప్‌లో గాని, లేదా రోజు టచ్‌లో ఉండే వాళ్ళతో జాగ్రత్త. ఇక ఎందుకని మీరే టార్గెట్ అంటే మీరిప్పుడు డెవలప్‌మెంట్ అవ్వబోతున్నారు. అదృష్ట రంగంలోకి వెళ్ళబోతున్నారు కాబట్టి, మీరు ఒక్కసారి ఫోకస్‌గా వస్తే వెనక్కి తిరిగి చూడరు కాబట్టి, మీరు డెవలప్‌మెంట్ అయితే వాళ్ళు పట్టించుకోరని అనుకుంటున్నారు కాబట్టి. సో, మరి వాళ్ళకి తెలుసు మరి మీరు మీ ఫోకస్‌ని చెడగొట్టడమే వాళ్ళ అసలైన ప్లాన్. కాబట్టి మీరైతే అన్ని విషయాలు చెప్పుకోవద్దు. చెప్పుకోండి కొన్ని విషయాలు మాత్రమే. ఎవడు ఎలాంటోడో తెలుసుకోవాలి. కాబట్టి మీకు మరి అంత అనుకూలంగా ఉండాలని ఒక చిన్న రెమెడీ కూడా ఒకటి చెప్తాను. మరి ఈరోజు ఉదయం సోమవారం ఉదయాన్నే శుభ్రంగా లేచి తలస్నానం చేసి 5 నిమిషాలు మౌనంగా కూర్చోండి. మీ మనసులో ఇలా చెప్పండి, "నా ఎదుగుదలకు అడ్డంగా నిలబడే ప్రతి వ్యక్తి నుంచి నన్ను కాపాడు స్వామి" అని. అలాగే దీపాన్ని వెలిగించి మనస్ఫూర్తిగా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అనుకున్న పనులు విజయమవుతాయి. చేసేటువంటి ప్రతి పనిలో కూడా మంచిగా ఉంటుంది. ఇక ఫైనల్‌గా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే మిత్రమా, మిథున రాశి వారు మీ విజయాన్ని ఎవరు ఆపలేరు. కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళే సరిగ్గా గుర్తించకపోతే మీరే బ్రేక్ అవుతారు. ఈ వీడియో విన్న తర్వాత మీకొక ఇద్దరు గుర్తొచ్చుంటారని నేను అనుకుంటున్నాను. అదే నిజం. వాళ్ళ నుంచి మీరు దూరంగా ఉంటే మీ విజయానికి గ్రీన్ సిగ్నలే. ఈ వీడియో గనుక మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి. మరి అలాగే మా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.